వేదాంతం చెప్పేవాళ్ళు సాధారణంగా చెప్తూ ఉంటుంటారు. పుట్టినప్పుడు బట్ట లేదు, పోయేటప్పుడు బట్ట ఉండదు, నడుమ వచ్చిన బట్ట మీద నగుబాటు ఏలరా అని చెప్పేసి. అట్లాగే మధ్యలో వచ్చిన పదవి, మధ్యలో వచ్చినటువంటి పొగరు, మధ్యలో వచ్చిన అహంకారం, వ్యవస్థలను చెప్పు చేతల్లో పెట్టుకుని ఆట ఆడినటువంటి మహానాయకురాలు జయలలిత. చివరికి ఆమె సంపాదించిన వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇప్పుడు ఎవరికి వెళ్తున్నాయో తెలుసా? ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఎందుకు? భర్త లేడు, పెళ్లి చేసుకోవాలా, అలాగని ఎవరిని దరిజారనీలా. ఆ శశికళని తప్పి, ఆ శశికళ ఏమైనా అడ్డు పెట్టుకుని ఏదో సంపాదించుకుంది, ఆవిడ దోన ఆవిడ సెటిల్ అయింది. అందుకు గాను పనిష్మెంట్గా కొన్ని రోజుల పాటు జైలు శిక్ష అనుభవించింది. బట్ ఆ జయలలితకి సంబంధించినటువంటి ఆస్తులు 4,000 కోట్ల రూపాయల ఆస్తులు అప్పట్లో సీజ్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కేసులు సీజ్ చేసిన అప్పట్లో 950 కోట్లు. ఏది చెప్పుల దగ్గర నుంచి, బంగారు నగల దగ్గర నుంచి, వజ్రాల దగ్గర నుంచి, పట్టు చీరల దాకా ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆ మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగిస్తూ కర్ణాటక కోర్టు నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది కీలకమైంది. ఇటు అయిన వాళ్ళు ఎవరూ లేకుండా పోయా, అదే సందర్భంలో అండ ఉండేటటువంటి వాళ్ళు లేకపోయా. చివరికి 6 నెలల పాటు ఆమె బతికుందో తెలియదు, చచ్చిందో తెలియదు. బతికుందని ఏకంగా ప్రధానమంత్రిని సైతం మాయ చేసినటువంటి తరహా, ఆవిడే సంతకం పెట్టిందని సీట్లు కూడా ఇచ్చినటువంటి దౌర్భాగ్యం. అట్లాంటి చివరిలో తీసుకు చచ్చింది. ఒక ఇది ఈ అహంకారం అనేటటువంటిది, కంచి పీఠాధిపతిని జైల్లో పెట్టించిన అహంకారం, కంచి మఠం పరువు తీసిన అహంకారం, అట్లాగే సమాజంలో ఒక స్థాయి మహిళ ఒక స్థాయికి చేరినప్పుడు వచ్చినటువంటి ఆ ఘనతని దుర్వినియోగం చేసినటువంటి నీచత్వం వెరసి ఆవిడ పట్ల సానుభూతి చూపించాలా, స్థిరమైన స్ట్రాంగ్ మహిళని. అదే సందర్భంలో కుటుంబ బాధ్యతలు వదిలేయడంతో పాటుగా సామాజికంగా చేసుకున్నటువంటి ద్రోహం కలిసి ఆమెను వెంటాడింది అనాలా. ఏది ఏమైనా పైసా తీసుకుపోవాలా ఆవిడ. మొత్తం చివరికి శశికళ పాలైంది, కాస్తో కోస్తో ఆ మేనలుడు మేనకోడలకు వెళ్ళింది, మిగతాది ఇప్పుడు ప్రభుత్వంకి చేరుతోంది.